ఇప్పటికైనా అర్థమైందా కేటీఆర్ గారు? మీరు జూబ్లీహిల్స్‌లో ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మీ చెంప చెల్లుమనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తుంటే, మీరు ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు, ఈ పథకాలు బాగలేవని చెప్పి ప్రజల్లోకెళ్తే మీకు బుద్ధొచ్చే విధంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు సమాధానం చెప్పిరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యుగం నడుస్తున్నది. మరో 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ జూబ్లీహిల్స్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వండుకున్న మీ అయ్యకు తెలుసు కాబట్టే ఆ ఫామ్ హౌస్ నుంచి మీ అయ్య బయటికి రాకుండా ఉంటే నువ్వేమో జూబ్లీహిల్స్‌లో తొడలు కొడితివి, బొక్క బోర్ల పడితివి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రజా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని, మీ బీఆర్ఎస్ పార్టీని రాజకీయ సమాధి చేయడానికి ఈ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్న కేటీఆర్ గారు.